హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి తెలుగు సందులు ఈ టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికకు గల పేరు ఏమిటి? వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అని పిలుస్తారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు స్వరాల కలయిక మధ్య జరిగే మార్పుని ఈ విధంగా పిలుస్తారు. రెండు స్వరాల కలయిక మధ్య జరిగే మార్పుని సంధి కార్యం అంటారు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంధిలో ఉన్న పదాలలో మొదటి పదం యొక్క చివరి అక్షరంలోని స్వరాన్ని ఈ విధంగా పిలుస్తారు. సంధిలో ఉన్నటువంటి పదాలలో మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని పూర్వస్వరం అంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంధిలో ఉన్న పదాలలో రెండవ పదం యొక్క మొదటి అక్షరంలో స్వరానికి గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పరస్వరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆ అనే అక్షరానికి అచ్చుపరమైతే ఏర్పడే సంధి ఏది? అంటే అకారానికి అచ్చుపరమైనప్పుడు ఏర్పడేటువంటి సంధి అకార సంధి లేదా అత్వ సంధి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రామయ్య అనే పదంలో గల సంధి పేరు. దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే రామ ప్లస్ అయ్య. మాలో ఉన్నటువంటి స్వరము ఆ, ఇటు సైడ్ కూడా ఆ ఉంది కాబట్టి అకారానికి లేదా ఆ అక్షరానికి అచ్చుపరమైతే అది అకార సంధి లేదా అత్వ సంధి అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, రామయ్య అనే పదంలో సంధి ఏర్పడిన విధానాన్ని తెలపండి. దీనికి చూస్తానే డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ 1 అని పెట్టేస్తారు. ఇది రాంగ్. ఎందుకంటే సంధి ఏర్పడే విధం అడిగారు కాబట్టి దీన్ని మనం రామ ప్లస్ అయ్యాగా విడదీస్తాం. మాలో ఉండేటువంటి స్వరం ఆ కాబట్టి ఆ ప్లస్ ఆ అనేది ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇకారానికి అచ్చుపరమైనప్పుడు ఏర్పడే సంధి ఏది? ఇకారానికి అచ్చుపరమైనప్పుడు ఏర్పడే సంధి ఇకార సంధి లేదా ఇత్వ సంధి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇత్వ సంధి జరిగే విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వైకల్పికం. ఇత్వ సంధి యొక్క సూత్రము ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం. నెక్స్ట్ క్వశ్చన్, పైకెత్తినారు అనే పదంలోని సంధిని తెలపండి. దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే పైకి ప్లస్ ఎత్తినారు. సో ఇక్కడ కీలో ఈ అనే స్వరం ఉంది, ఇటు సైడు ఏ అనేది అచ్చు కాబట్టి ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం. సో దీనికి ఆన్సర్ ఇత్వ సంధి అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హ్రస్వ ఉకారానికి అచ్చుపరమైనప్పుడు లోపించేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉకారం అనేది లోపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్వ సంధి జరిగే విధానాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 1 నిత్యం. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఏమంటివి అనే పదంలో సంధి జరిగే విధానం. ఫ్రెండ్స్, దీన్ని విడదీసినప్పుడు ఏమి ప్లస్ అంటివి అని విడదీయాలి. మీలో ఈ అనే స్వరం ఉంది, ఇటు సైడ్ ఆ ఉంది కాబట్టి ఈ ప్లస్ ఆ అనేది ఆన్సరు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాముడు అతడు అనే పదంలో సంధి జరిగే విధానం. దీన్ని మనం రాముడు ప్లస్ అతడుగా విడదీస్తాము. రాముడు అంటే డూలో ఊ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఆ ఉంది. సో ఊకి మరియు ఆకి మధ్య సంధి జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సంధి లేని చోట ఈ అని వచ్చి చేరగా ఏర్పడే పదం యొక్క సంధి పేరు తెలపండి. ఇది ఎడాగామ సంధి అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఎడాగామ సంధి సూత్రము సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన ఎడాగామం బగు. నెక్స్ట్ క్వశ్చన్, చేసి ఉంటే అనే పదంలో
సంధి జరిగే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈ ప్లస్ ఊ. నెక్స్ట్ క్వశ్చన్, చారుహ అనే పదాన్ని విడదీయగా ఏర్పడే సంధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్వ సంధి లేదా ఉకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్, కరాగ్రం అనే పదాన్ని విడదీయగా, దీన్ని మనం కరా ప్లస్ అగ్రంగా విడదీయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్ముడు అనే పదాన్ని విడదీయగా. ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాత్ముడు అనేది సంస్కృత పదము. సో దీన్ని విడదీసినప్పుడు హాకు దీర్ఘం ఉండాలి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, మహా ప్లస్ ఆత్ముడు. నెక్స్ట్ క్వశ్చన్, మధుదయం అనే పదంలో గల సంధిని గుర్తించండి. మధు ప్లస్ ఉదయము. సో ఇది ఉత్వ సంధి అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు ఏర్పడే సంధి ఏది? ఒకే పదం రెండుసార్లు వస్తే అది ఆమ్రేడిత సంధి. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడప్పుడు అనే పదాన్ని విడదీయగా, దీన్ని అప్పుడు ప్లస్ అప్పుడుగా విడదీయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. అప్పుడప్పుడు అనేది ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చిందని పదంలో గల సంధిని తెలపండి. దీన్ని మనం వచ్చింది ప్లస్ అనిగా విడదీయాలి. దీనిలో ఈ ఉంది కాబట్టి ఇది ఇత్వ సంధి అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తాకినప్పుడు అనే పదంలో గల సంధిని గుర్తించండి. దీన్ని విడదీస్తే తాకిన ప్లస్ అప్పుడుగా విడదీయాలి. నాలో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ అంటే ఇది అకార సంధి లేదా అత్వ సంధి అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చెప్పలేనంత అనే పదంలో దాగి ఉన్న సంధి పేరు చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇత్వ సంధి. చెప్పలేని ప్లస్ అంత, దీన్ని విడదీస్తే చెప్పలేని ప్లస్ అంతగా విడదీయాలి. సో నీలో ఈ ఉంది, ఇటు సైడ్ ఆ ఉంది కాబట్టి ఇది ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అత్వ సంధి పదం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 చేతి కందిన అనేది అత్వ సంధి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అత్వ సంధి పదం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 లేనిదంటూ. లేనిదంటూ అనేది ఇత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఇత్వ సంధి పదం కాని దానిని గుర్తించండి. ఇందులో ఇత్వ సంధి పదం కానిది ఆప్షన్ 4 వేరొకడు. ఇది వేరు ప్లస్ ఒకడుగా విడదీయాలి. ఇది ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉత్వ సంధి పదం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 లేనప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉత్వ సంధి పదం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పాడియావు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆమ్రేడిత సంధికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏమి ప్లస్ ఏమిటి అనేది ఆమ్రేడిత సంధి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆమ్రేడితం అవుతూ ఎడాగమం కూడా అవ్వగలిగే సంధి పదం కాని దానిని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలన్నీ కూడా ఆమ్రేడితం అవుతాయి, ఎడాగమం కూడా అవుతాయి. ఏమేమి, ఎట్లెట్లు, ఎంతెంత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సంధి జరిగే తీరుకు సంబంధించి సరికానిది గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఔరౌరా. దీన్ని విడదీస్తే ఔరా ప్లస్ ఔరా, రాలో ఆ ఉంటుంది. సో ఆ ప్లస్ ఔ ఉండాలి. ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలకు సంబంధించి విభేదించే పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అత్యంత. నెక్స్ట్ క్వశ్చన్, ద్విరుక్త టకార సంధికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 3 డు ప్లస్ ఊ. ఇక్కడ 2 అని ఇవ్వడం జరిగింది.
ఈ సంధికి సంబంధించి సరికానిది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కుట్టుసురు అనే పదాన్ని విడదీయగా. దీన్ని మనం కురు ప్లస్ ఉసురుగా విడదీయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ద్విరుక్త టకార సంధికి సంబంధించని పదాన్ని గుర్తించండి. ఇందులో ద్విరుక్త టకార సంధికి సంబంధించని పదం ఏది లేదు. సో ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నట్ట నడుమ, చిట్టెలుక, కుట్టుసురు అనేవి ద్విరుక్త టకార సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, చిట్ట చివర అనే పదాన్ని విడదీయగా. దీన్ని ఏ విధంగా విడదీయాలి అంటే చివర ప్లస్ చివర. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరళాదేశ సంధికి సంబంధించి సరికాని వాక్యాన్ని తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 1. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆగమంగా వస్తాయి అనేది సరళాదేశ సంధికి సంబంధించనిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భిన్నంగా ఉన్న పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 పూచన్ గల్వలు. నెక్స్ట్ క్వశ్చన్, కూరగాయలు అనే పదంలో గల సంధిని తెలపండి. కూరగాయలు అనే పదంలో ఉన్నటువంటి సంధి ఆప్షన్ 2 గసడవాదేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ సమాస పదాల విషయంలో కనిపించే సంధిని తెలపండి. ద్వంద్వ సమాస పదాలలో కనిపించేటువంటి సంధి ఆప్షన్ 3 గసడవాదేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, జున్ను విధాన బ్రట్టి అనే పదాన్ని విడదీయగా. ఆన్సర్ ఆప్షన్ 3 జున్ను విధానం ప్లస్ పట్టి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గసడవాదేశ సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 1 ముద్దు ప్లస్ చేయు కాదు, ముద్దు ప్లస్ చేయు అని ఉన్నట్లయితే అప్పుడు ఇది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో టుగాగామ సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఇందులో సరికానిటువంటి పదము చిగురాకు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. చిగురు టాకు అని ఉన్నట్లయితే అప్పుడు అది టుగాగామ సంధి అవుతుంది. ఇక్కడ చిగురాకు ఉంది కాబట్టి ఇది టుగాగామ సంధి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది విడదీసిన పదాలలో టుగాగామ సంధికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇందులో టుగాగామ సంధికి సంబంధించినది ఆప్షన్ 4 పడుకట్ ప్లస్ ఇల్లు. నిలువుటద్దం, తేనెటీగ, పల్లెటూరు అనేవి టుగాగామ సంధికి చెందిన పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకాలు, దేశాల, జీవితాన అనే పదాలలో దాగి ఉన్న సంధిని గుర్తించండి. ఫ్రెండ్స్, పుస్తకాలు అనే పదాన్ని పుస్తకము ప్లస్ లూగా విడదీస్తాము. దేశాల అంటే దేశము ప్లస్ లా, జీవితాన అంటే జీవితము ప్లస్ నా. సో ఇక్కడ లు, లా, నా అనే అక్షరాలు వచ్చాయి కాబట్టి ఇది ఆప్షన్ 2 లులనల సంధి. నెక్స్ట్ క్వశ్చన్, రుగాగామ సంధికి సంబంధించి సరికాని పదాన్ని గుర్తించండి. ఇందులో సరికానటువంటి పదం ఆప్షన్ 3 దీన్ని ధీరురాలు అంటే ధీరా ప్లస్ ఆలుగా విడదీయాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రుగాగామ సంధికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ సరికానివి ఏవీ లేవు, పైవన్నీ సరైనవే. కొత్తగా ఎర్ర అనే అక్షరం చేరడాన్ని రుగాగామం అంటారు. పేదాది శబ్దాలకు ఆలు పరమైతే కర్మధారయంలో రుగాగామం వస్తుంది. విశేషణము మరియు నామవాచకం కలిస్తే ఈ సంధి అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.